పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లివి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిని, అమాలేకీలను దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీలు, యోబుసీయులు అందరూ మొత్తం లిస్ట్ అంతా పంచిపెట్టిందంట అక్కడ. కానీ ఇద్దరికి రోషం వచ్చిందంట. మనకు కూడా రోషం రావాలి. క్రైస్తవ భాష మారాలి. దేవుడికి ఇస్తుంది. మన భాష మారదు. ఎట్లున్నా అంటే ఏముంటా నేను పేయన్ని కదా, ఏంటి నొప్పి జ్వరం లేకపోస్తలేదు, ఏంటి ఇంట్లో పరిస్థితి చూస్తున్నావు కదా. క్రైస్తవ భాష మారాలి. మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ అది. దేవుడికి మహిమ కలుగుతుంది. నోటి మాట మారితే ఇల్లు నిండుతుంది. నోటి మాట మారకపోతే ఇల్లు నిండదు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి వాళ్ళకి ఆందోళన అయిపోయారు. దేవుడికి ఇస్తున్నారు. ఏమని? ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదంటే ఏమంటున్నారు? పక్కింటుందా, ఎదురింటుందా, ఆడుందా, ఈడుందా వెతుక్కుంటున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. వీళ్ళు కూడా అందరు అలజడి అయిపోయినాడు. అలజడి అయిపోయినప్పుడు ఏం చేస్తుండ్రు? కాలేబు లేచి మోషే ఎదుట వాళ్ళని నిమ్మలపరిచి మనం నిశ్చయంగా వెళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నెల గ్యాస్ సిలిండర్ మనం కొనుక్కున్నప్పుడు దేవా ఇది సంవత్సరం దాకా వాళ్ళు పంపినాక ఇది నడవని అంటే దేవుడు నడిపిస్తారు. మనం మళ్ళీ నెల కాగానే అది అయిపోతుందో ఏమో దేవుడికి స్తోత్రం కదా. కానీ ఏమంటాం? దేవుడా ఈ గ్యాస్ అయిపోవద్దు, ఈ రేషన్ అయిపోవద్దు, అవన్నీ తగ్గిపోవాలి రేట్లు అన్నీ అని మనం అడుగుతాం. ఎప్పుడైనా అడగం. ఎప్పుడు అయిపోతే కొత్తది ఎప్పుడు కొందామా అని చూస్తాం. ఏసయ్యా ఇది సిలిండర్ ఆ రేటు తగ్గిందాకా అయిపోవద్దు అంటమని చెప్పండి. అనాలి. దేవుడికి స్తోత్రం. నడుమును దాకా గ్యాస్ మాకు వచ్చిందాకా మనకి కాదు, దేవుడా మా చుట్టుపక్కల కూడా ఎవ్వరికి ఇబ్బంది ఉండొద్దు. మన కోసమే ప్రార్థన చేసుకోవద్దు. యుద్ధం ఆగిపోవు కాక వేస్తున్నాము అంతే, ఆగిపోతుంది. మన నోట్లకి యుద్ధం అంట ఏమైంది? పొద్దున్న లేవగానే స్క్రోల్ చేస్తాం. పొద్దున్న ఏది సమాచారం కాదు. దేవాది ఆగిపోయిందని మేము వింటున్నాం. దేవుడికి మహిమ కలుగు. అది ఆగిపోయిందని మేము వింటున్నాం అంతే. ఇక్కడ ఏమంటుండు కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళుదాం. నిశ్చయంగా ఇది జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ ఖాళీగా ఉన్న పొయ్యి మీద పెడతాం. ఒక బ్రదర్ ఇంతకు ముందు స్టార్టింగ్లో మేము చర్చ పెట్టినప్పుడు పెట్రోల్ ఉండకపోతే కొన్ని 100 మైళ్ళు వెళ్ళిపోయాడు. ఏంటి బిడ్డ పెట్రోల్ లేదు బండ? అది దేవుడు నడిపించే బండాక ఏ ఉండదు దాంట్లో. కానీ మేము వెళ్ళిపోతాం. దేవుడికి మహిమ కలుగు. మరి వాళ్ళ జోబులో ఒక రూపాయి కూడా ఉండదు. మళ్ళీ వాళ్ళు భయపడరు. పెట్రోల్ లేదు మేము ఎట్లా ఏందని వేసి రామలో మేము పోయిందాకా నడువును కాక అంటే అందరు నడుస్తుంది. పెట్రోల్ లేదు ఏం లేదు, అదే తీసుకో బండేదో పోతుంది. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. మన విశ్వాసం మనకు మంచి అల్లులు రాని అన్నారు ఆమెనని కదా, మంచి కోడళ్ళు రాని రాదు సపోర్ట్ జల్ది. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. కట్నం లేని అల్లుని వచ్చింది కాక. మంచి అల్లులు, ప్రేమించే అల్లుళ్ళు